call Chachi. You can call me Chachi. Chachi no Chachobi. లైఫ్ ఎంజాయ్ పండగ అన్నట్టుంది ఈసారి మీకు ఆ వ్యూ The beautiful and best room. హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సారా వ్లాగ్స్ 999. సో ఇదైతే సింగపూర్ వ్లాగ్ డే 2. సో దీనికి గెటెడ్ అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసా, దాని లింక్ ఇస్తా కింద చూసేయండి. అండ్ వాళ్ళ మేమైతే సిటీ టూర్కి అయితే వెళ్తున్నాం అనమాట, సింగపూర్ సిటీ టూర్. యాజ్ పర్ ఐటినరీ అయితే ఇవాళ ఇది ఉంది. అండ్ దాని తర్వాత అయితే మాకు ఇవాళ క్రూజ్ ఎంట్రీ ఉందన్నమాట. సో లైక్ మేము చెక్ ఇన్ అవ్వాలి క్రూజ్కి. ఈ సిటీ టూర్లో మేము ఒక రిస్క్ చేయాల్సి వచ్చిందనమాట. దీనివల్ల మా క్రూజ్ చెక్ ఇన్ మిస్ అయ్యే వాళ్ళము అండ్ మా 2 days క్రూజ్ స్టే వేస్ట్ అయ్యేది. బట్ ఈ రిస్క్ వల్ల మాకైతే బెనిఫిట్స్ అయ్యాయి. ఇఫ్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇలా యూజ్ అవుతుంది. బట్ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా అవుట్ఫిట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, డూ చెక్అవుట్ దేర్. అండ్ ఇలా ఫిట్ చెక్ అయితే చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాం. బట్ గైస్ ఇది వాళ్ళ లాస్ట్ డే కాబట్టి మా రూమ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి వీ స్టార్టెడ్ టు బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా యమ్మీగా ఉండే. ఇవాళ ఎక్కువ వెరైటీస్ తిన్నామన్నమాట. సిటీ టూర్ కదా, సో ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని. సో అలా బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్గా తినేసి ఇంకా మేమైతే సిటీ టూర్కి స్టార్ట్ అయ్యాము. ఆ గ్లిమ్స్ ఇక్కడ పెడతా చూడండి. అండ్ గైస్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. బట్ ఇవాళే మా క్రూజ్ చెక్ ఇన్ అని చెప్పాను కదా, లగేజ్ పట్టుకొని సిటీ టూర్ చూడడం కుదరదు. సో మనం స్టే చేసే హోటల్స్లోనే వాళ్ళు ఇలా మనకి సపరేట్ స్టోరేజ్ పెడతారనమాట, ఇలా లగేజెస్ పెట్టుకోవడానికి. సో అలా అక్కడ మా బ్యాగ్స్ ఇచ్చేసి పక్కనే ఒక మాల్ ఉంది చూద్దాం అనుకున్నాం. మార్నింగ్ అరౌండ్ 8-9 కల్లా స్టార్ట్ అయ్యాం కదా, బట్ అది క్లోజ్ ఉంది, క్లీనింగ్ చేస్తారు అని చెప్పి మేము వెళ్ళలేదు. అండ్ గైస్ టూర్ స్టార్ట్ అయిందో లేదో వర్షం స్టార్ట్ అయింది. దానివల్ల మాకు ఇలా బస్ వచ్చింది, లేదంటే ఓపెన్ టెక్ బస్ ఉండేదంట టూర్కి. సో అలా సిటీ టూర్ ఇలా బస్లో అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయింది, వర్షం ఉంది కానీ సో కొంచెం కొంచెం అలా తగ్గుతూ అయిపోయింది అనమాట. సో మనకి టూర్కి ఇలా గైడ్ అసైన్ చేశారు. Chachi. You can call me Chachi. Chachi no Chachobi. Okay, so Chachi. Okay, Chachi will be with you for the next 3 hours. Our tour is 3 hours. ఎస్, సిటీ టూర్ మొత్తం 3 hours ఉంటుంది. దాంట్లో మొత్తం మనం సింగపూర్ చూసేస్తాము. అండ్ ఇక్కడ మాతో పాటు మీరు కూడా సింగపూర్ బ్యూటీని చూసేయండి. చూసారుగా, సింగపూర్ అయితే చాలా బెస్ట్ అండ్ నీట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ అయితే. సో దానికోసం మనం సిటీ టూర్ పెట్టుకోవాలి మన ఐటినరీలో. అండ్ గైస్ సో సిటీ టూర్లో అయితే మనకి కొన్ని స్టాప్స్ పెడతారు. సో అక్కడ మనం వ్యూ ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో అలా బోటింగ్ ఉంటుంది, ఫ్లైర్ కూడా ఉంటుంది. మన ఆప్షన్, మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే బోటింగ్ చూస్ చేసుకోలేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ క్రూజ్ ఉంది కాబట్టి ఆ వ్యూ ఎంజాయ్ చేద్దామని జస్ట్ అలా కింద దిగేసి ఇంకా వాటర్ వ్యూ, బ్రిడ్జెస్ అన్నీ వాక్ త్రూ వెళ్ళి సిటీ టూర్ని లైక్ ఇలా సిటీని చాలా దగ్గరగా చూసామన్నమాట. మనకైతే అబ్జర్వేషన్ డెక్ వ్యూ చాలా బాగుంటుంది. పిక్చర్స్ అయితే ఇక్కడ నుండి సూపర్గా వస్తాయి. అండ్ బిల్డింగ్స్ అండ్ మొత్తం సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అండ్ అక్కడికి వచ్చి చూడగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, అలా మళ్ళీ ఆగిపోయింది. చెప్పాను కదా, సో ఇది మన సింగపూర్ అంటే ఎండావాన కామన్ ఇక్కడ. సో అలా ఈ వాటర్ వ్యూ ఎంజాయ్ చేసి పిక్చర్స్ చేసేసాం. సో అది కూడా మీకోసం చూసేయండి. ఫుల్లీ టైం స్పెండ్ చేసేసాక మనకు ఇంకా ఒక 30 minutes టైం ఇస్తారు. సో అలా 1/2 hour అయిపోయింది. ఇంకా మేము వీఆర్ ఇన్ టు బస్.
అండ్ మళ్ళీ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాళ్ళ పార్లమెంట్ హౌస్ అండ్ నేషనల్ గ్యాలరీ అన్నీ చూపిస్తారనమాట. నీ వ్యూస్ చూసేయచ్చు. అండ్ ఆ నెక్స్ట్ వీక్ నుండి సిటీ టూర్ ఉండదంట. ఎందుకంటే వాళ్ళకి రేసెస్ జరుగుతాయి. ఆల్మోస్ట్ సింగపూర్ అందరికీ తెలుసు అనుకుంటా, సింగపూర్లో రేసెస్ చాలా ఫేమస్. సో అందుకని దాని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడైతే మనం ఫ్లైర్కి డ్రాప్ చేసాం కదా, సో మళ్ళీ వచ్చి వాళ్ళని పిక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వెళ్ళేది మనం సెంటోసా ఐలాండ్ అనమాట. సో అక్కడ మెర్లయాన్ ఉంటుంది అండ్ అబ్జర్వేషన్ డెక్ వ్యూ ఉంటుంది. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట ఆ ప్లేస్. మనకి మొత్తం కొంచెం ఎక్కువ పిక్చర్స్లో చూసే ప్లేసెస్ అని అక్కడ ఉంటాయి. బట్ మేము దిగగానే ఏం జరిగిందో చూడండి. ఫుల్ వర్షం పడుతుంది. లైఫ్ ఎంజాయ్ పండగ అన్నట్టుంది. ఒకసారి మీకు ఆ వ్యూ అసలు కరెక్ట్ టైం మేము సెంటోసా దగ్గర రాగానే స్టాప్ అవుతుంది. సో ఇలా ఉందన్నమాట మా సిటీ టూర్. ఎన్నిసార్లు వర్షాన్ని చూసాము. అండ్ ఇక్కడ మొదలవుతుంది గైస్ అస్సలు మా రిస్క్. ఇలా ఫుల్ సెంటోసా వ్యూ చాలా బాగుంది. ఆ వ్యూస్, ఆ లొకేషన్, ఫుల్ పిక్చర్స్, ఆ క్రౌడ్. అసలు ఇక్కడ దిగడానికి ఫొటోస్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బట్ మేము అలా ఇలా ట్రై చేసి కొన్ని పిక్చర్స్ అలా తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతామనే లోపే మా బస్ మిస్ అయింది. ఎందుకో చెప్తా. లైక్ మా టూర్ బస్ మిస్ అయిపోయింది అనమాట. అలా ఉంటుంది. సో సింగపూర్లో ఫుల్ టైం అలా పాటిస్తారు. సో మీరైతే ఫుల్ షార్ప్గా ఉండండి. అండ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిందే 10 minutes. ఆ 10 minutes మేము వెళ్ళి రావడానికి అయిపోయింది. జస్ట్ ఒక 2 minutes లేట్ అయ్యాము. బట్ అది వెళ్ళిపోయింది. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు చూసుకోలేదో ఏంటో తెలీదు. ఆ మినిట్ షాక్ అయిపోయాము అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు అని. బికాజ్ ఇంకా దాంట్లో మా బ్యాగ్ ఉండిపోయింది. అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి క్విక్గా అయితే మా గైడ్కి కాల్ చేసాము. సో ఇలా మిస్ అయిపోయాం, మా బ్యాగ్ బస్ మిస్ అయింది అంటే వాళ్ళు లార్జ్ స్టాప్ ఇలా లిటిల్ ఇండియాలో హాలిడే ఇన్ దగ్గర స్టాప్ అవుతుంది. సో మీరు అక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని రండి అంటే క్విక్గా గ్రాబ్ యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో బుక్ చేస్తే వాడు ఒక పర్టికులర్ లొకేషన్కి మమ్మల్ని రమ్మంటాడు. ఆ మూమెంట్లో అసలు మాకు ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాలేదు. సో మళ్ళీ ఇంకో క్యాబ్ బుక్ చేసుకొని రీచ్ అయిపోయామన్నమాట. సో ఇలా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. అండ్ ఆల్మోస్ట్ మేము కరెక్ట్ ఆ బస్ రాకముందే మేము వచ్చాము. సో ఇంకా బస్లోకి వెళ్ళి బ్యాగ్ తీసేసుకొని అక్కడ నుండి లైక్ మనకు వేరే వాళ్ళ రూమ్స్కి వాళ్ళకి షిఫ్ట్ ఉంది. బట్ మాకైతే ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి క్రూజ్ చెక్ ఇన్ ఉందన్నమాట. సో ఆ క్రూజ్ చెక్ ఇన్ టు లైక్ 1 to 5 ఏం చేయాలి, రూమ్లో ఉండి లంచ్ లైక్ లిటిల్ ఇండియా అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ మాకైతే ఐస్ క్రీమ్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయాలి అని నాకు మెయిన్లీ అసలు సాయి నా బర్త్డే రోజు అయితే బుక్ చేశాడు. బట్ కుదరలేదు. అంటే లైక్ ఇది వెడ్నెస్డే ట్యూస్డే ఆఫ్ ఉంటుందంట. బట్ ఆ వీక్ మనకు సెట్ అవ్వదు అని చెప్పి అందుకని ఇలా ఈ డే అసలు అవుతుందా కాదా అని పెట్టుకున్నాం. బట్ ఫైనల్లీ వి డిడ్ ఇట్. వి ఎంటర్డ్ ఇంటూ మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్. సో సరే రిస్క్ చేద్దాం. 1.5 hourలో కంప్లీట్ చేసుకొని 5 లోపు మనం క్రూజ్ చెక్ ఇన్కి వెళ్ళిపోవాలి. లైక్ మరీనా శాండ్ డెస్క్ క్రూజ్ బార్కి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలని టార్గెట్. సో ఆ 1.5 hourలో మాది అవుతుందా అవ్వదా అని ఫుల్ టెన్షన్. కానీ మేము ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేసేసాం. సో ఫైనలీ ఐస్ క్రీమ్ మ్యూజియం అయితే 1.5 hour ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఫుల్లీ అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ గైస్. ఎవరు వదులుకుంటారు చెప్పండి ఈ ఆప్షన్స్. ఐస్ క్రీమ్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. నేనైతే ఫుల్గా ఐస్ క్రీమ్స్ తిని ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసేసా. ఫస్ట్లో నేను ఒకటి రాశాను కదా, అదేంటంటే మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ నేమ్ అక్కడ రాసుకొని మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫన్ యాక్ట్. అండ్ ఇక్కడ ఎంట్రీలో లైక్ దీని హిస్టరీ అలా బోర్డ్స్ ఫుల్ ఆఫ్ వాల్ పింక్ థీమ్స్తో పెట్టారు. అండ్ మేమైతే టికెట్స్ ఆఫ్లైన్లో తీసుకున్నాం గైస్. ఎందుకంటే ముందు వస్తామో రామో తెలియదు కదా అని చెప్పి. క్లూ క్యాప్లో కొంచెం డిస్కౌంట్ వచ్చేదేమో. మాకైతే అరౌండ్ పర్ హెడ్ 2.5 to 3 అలా చార్జెస్ పడ్డాయి మాకు. ఆ టైంని మేము యూజ్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ వస్తామో రామో తెలియదు కదా అని ఇంకా మేమైతే వీఆర్ రెడీ టు గో అన్నట్టు ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే లైక్ ఒక జోన్కి ఐస్ క్రీమ్స్ ఇస్తారు. ఫస్ట్ అయితే మాకు ఇలా చాక్లెట్ ఇచ్చారనమాట. సూపర్ టేస్ట్, చాలా బాగుంటాయి. అండ్ ఇలా థీమ్గా వాళ్ళు ఫుల్లీ పింక్ థీమ్ ఉంటుంది గైస్. పింక్ లవర్స్ అయితే మస్ట్ ఎంజాయ్. ఒక్కొక్క ఐస్ క్రీమ్ తినతాలో వాళ్ళు తింటూ ఒక్కొక్క యాక్టివిటీ చేయవచ్చు. ఇక్కడైతే వర్డ్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అని, వాట్ యువర్ సెలబ్రేటింగ్ అని. సో అక్కడైతే నేనైతే నా బర్త్డే అని రాసుకున్నాను. అండ్ ఇలా మేము కొన్ని హార్ట్ షేప్స్ చేసి ఫుల్ ఆల్ఫాబెట్స్ మ్యాగ్నెట్స్తో చాలా ఫన్గా అనిపిస్తుంది ఈ గేమ్. ఇలా సాయి రమ్య అని రాసుకున్నాము. సో అలా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి పిక్చర్స్ దిగేసామన్నమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది ఇంకో ఐస్ క్రీమ్ సెట్కి అనమాట. ఇది కైండ్ ఆఫ్ స్క్రీమ్స్ అండ్ డైనర్ అని అంటే లేదా ఒక డైనింగ్ సెట్ లాగా ప్లాన్ చేశారనమాట. సో ఇక్కడ మనకి కోన్ ఐస్ క్రీమ్ ఇస్తారు. సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనం అంటే ఫ్లేవర్స్ కొంచెం చాలా యూనిక్గా అనిపించాయి నాకు టేస్ట్ చేస్తుంటే. అండ్ ఇక్కడ బౌన్సింగ్ మొత్తం బెలూన్ ఉంటుంది అనమాట. సో చాలా ఫన్గా ఉంటుంది. మనలో ఉన్న కిడ్ బయటకు వచ్చేసాడు ఇవన్నీ చూస్తుంటే. నేనైతే ఫుల్లీ ఎంజాయ్డ్. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తిని ఇక్కడ బౌన్సీ ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఫుల్లీ కలర్ఫుల్ టనల్ నుండి అయితే మనం పాస్ అవుతాం. ఇక్కడ ఫుల్
బ్యూటిఫుల్ పిక్చర్స్ వస్తాయి. ఆయన ఇక్కడ ఫుల్ ఐస్ క్రీమ్ థీమ్తో ఒక రూమ్ని సెటప్ చేశారు. అండ్ ఇక్కడ మనకు కొన్ని డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. నాకైతే ఇక్కడ ఒక లైక్ క్యూబ్ లేయర్గా అయితే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఇక్కడ 2 ఫ్లేవర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి బ్లూబెర్రీ అండ్ ఇంకొకటి పిస్తా అంట. సో నేనైతే బ్లూబెర్రీ తీసుకొని టేస్ట్ చేసా. చాలా డిఫరెంట్గా అనిపించింది. కొంచెం హార్డ్గా ఉందన్నమాట ఈ లైక్ నేను తిన్న ఐస్ క్రీమ్ అయితే. సో అలా ఫుల్ అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్స్ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే ఫుల్ ఆఫ్ మిర్రర్స్ రూమ్స్తో కొంచెం డిస్కో లాగా సెటప్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రూమ్. కొంచెం బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ అంతా ప్లే గ్రౌండ్ అంటే ప్లే ఏరియా లాగా కిడ్స్కి లైక్ ఇలా స్లైడింగ్ కానీ అలా ఫుల్ బైక్ ఆటోస్ అలా ఉయ్యాల అలా మొత్తం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఒక శాండ్విచ్ ఐస్ క్రీమ్ ట్రై చేసా. చాలా బాగా అనిపించింది వాఫెల్ మధ్యలో. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇన్ఫినిటీ రూమ్ అని ఉంటుంది. ఎక్కడైనా ఫుల్ మిర్రర్స్ అండ్ ఐస్ క్రీమ్ థీమ్తో ఇలా డెకోర్ చేస్తారు. చాలా బాగుంటుంది గైస్. మనం పిక్చర్స్ అండ్ వీడియోస్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ ఇది. చాలా ఫేమస్ కూడా అంటే వేరే కంట్రీస్లో కూడా. అండ్ ఇలా ఇన్ఫినిటీ రూమ్ని అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ సెట్ ఇలా బనానా ఎంట్రీతో ఉంటుందన్నమాట. ఒక ఆర్ట్ చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్ ఇదనమాట. సో మేమైతే లాస్ట్ ఐస్ క్రీమ్ సెట్కి వచ్చేసాము. ఇక్కడైతే బెస్ట్ అసలు ఈ ఐస్ క్రీమ్ అయితే అన్నిట్లో చాలా బెస్ట్. మనకి NY చాకో ఫడ్జ్ అనే ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒకే ఫ్లేవర్ ఉంటుంది. సో ఎంతైనా తినొచ్చు. I didn't get tasted. How was it? టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. ఈ లాస్ట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫడ్జ్ది సూపర్గా తింటూ ఎంజాయ్ చేసేసా. ఫుల్ అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్స్ని అయితే ఎంజాయ్ చేసా. అండ్ నెక్స్ట్ అయితే లాస్ట్ యాక్టివిటీ ఫన్ యాక్టివిటీ రూమ్ అనమాట. ఇది ఫుల్ లైక్ ఒక రూమ్ మొత్తం బౌన్సీ బలూన్స్తో అలా ఉంటుంది. అండ్ తనైతే గైడ్ చేసింది ఎలా లైక్ షూస్ రిమూవ్ చేసి వెళ్ళాలి. సో కొంచెం మీ హెయిర్ అండ్ ఏ యాక్సెసరీస్ పోయినా మా రెస్పాన్సిబిలిటీ కాదు. సో మనం అన్నీ జాగ్రత్త పెట్టుకొని అందులో జంప్ చేయొచ్చు. ఫుల్ బౌన్సీగా ఉంటాయి అవన్నీ. మనం ఎలా జంప్ చేసినా సరే అసలు ఏం దెబ్బ తాకదు అని చాలా ఫన్ ఉంటుంది. నేను సాయి వి ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఫుల్ కిడ్స్ అక్కడ పేరెంట్స్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా అదే ఒక ఫన్ యాక్టివిటీ అనమాట. సో నేనైతే అవన్నీ కప్పేసుకొని కూర్చున్నాను అనమాట. పడుకున్నాను. అండ్ ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పైన మనకి మిర్రర్ ఉంటుంది. సో ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. అండ్ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ మ్యూజియం రావడానికి దీనికోసమే. చాలా బాగా పిక్చర్స్ వస్తాయి ఇక్కడ. సో అలా చాలా బాగా ఫన్ యాక్టివిటీస్ అండ్ ఐస్ క్రీమ్స్. ఇదైతే టూ యమ్మీ అండ్ టూ ఫన్. ఎవ్రీబడి అందరూ విజిట్ చేయాలి లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్. అలా మా మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ టూర్ దీంతో ఎండ్ అయిపోయింది. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ వరల్డ్ రిసార్ట్స్ క్రూజ్. అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆన్ టైంకి రీచ్ అయ్యామన్నమాట. సో మేము చేసిన ఒక అడ్వెంచరస్ రిస్క్ ఫైనల్లీ మేమైతే కంప్లీట్ చేసుకొని మేము క్రూజ్ చెక్ఇన్కి అయితే వచ్చేసాం. రాగానే ఇక్కడ అసలు క్యూ లైన్స్ రష్ చూడాలి. షాక్ అయ్యామన్నమాట. అంటే లైక్ అవర్స్ ముందు ఎందుకు పెట్టారంటే ఇదే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటా. సో ఆ డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో మా లైక్ 2 days 3 nights ఆఫ్ క్రూజ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటా. దట్స్ ఇట్. అంతే వీడియో. బాయ్.